హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఉప్పల్ మెట్రో నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న, అదేవిధంగా వరంగల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నా వెనుక కనపడుతున్న ఇల్లు G+1 హౌజు. వెస్ట్ ఫేస్లోది. అన్ని ఇళ్ళ మధ్యలో మంచి ఎక్సలెంట్ మంచి కమ్యూనిటీ. ఇది చాలా మంచి ఇల్లు, మంచి కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ డైరెక్ట్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎగ్జాక్ట్లీ ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు మేడిపల్లిలోని సాయి ఐశ్వర్య రెసిడెన్షియల్లో ఉంటుంది. ఈ సాయి ఐశ్వర్య రెసిడెన్షియల్ అనేది మనకు ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఈ సాయి ఐశ్వర్య రెసిడెన్షియల్ అది చాలా విశాలమైన మంచి కాలనీ. అన్ని 30 ఫీట్ రోడ్లు, 40 ఫీట్ రోడ్లు. మన ఇల్లు పక్కకే మంచి పిల్లలు ఆడుకోవడానికి అందమైన పార్క్ కూడా ఉంటుంది. చూసుకుంటే అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. 2 ఇళ్ళు కూడా ఉన్నాయి మనకు. 2 ఇళ్ళు వచ్చేసి ఒకటి సేల్ అయిపోయింది, ఒక ఇల్లు మాత్రమే సేల్కి ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 122 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, అది కూడా సీసీ రోడ్ వేయబడింది. డ్రైనేజు, కృష్ణా వాటర్, అన్ని రకాల సౌకర్యాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 20x55 డైమెన్షన్స్లో కింద పైన కలిసి 2200 స్క్వేర్ ఫీట్లో మనకు కింద వచ్చేసి ఒక 3 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి గేట్ రైతున్నా చూసుకోండి. మనకు లోపలికి పార్కింగ్ లోపలికి రావడానికి అందమైన మంచి ర్యాంప్, అది కూడా మనకు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు పార్కింగ్లో చూసుకోండి. విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్, పెద్ద పార్కింగ్. ఇందులో ఒక 3 కార్లు, ఒక 3-4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్లో టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీతో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పార్కింగ్లో మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి రెడ్ గ్రాండ్తో ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రేలింగ్ వాడి మెట్ల కింద కూడా ఒక మంచి ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి స్పేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇల్లు యొక్క లొకేషన్ అయితే చాలా బాగుంది. మనకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు వరంగల్ హైవే. దీనికి ఆనుకొని ఉన్న ఈ వీరాంజనేయ స్వామి కమాన్ చూస్తున్నారు కదా, ఆ కమాన్ నుంచి మన ఇల్లు వరకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. వారార్ ఎగ్జిట్ నెంబర్ 9 మనకు గట్కేసర్ నుంచి ఇక్కడికి రావడానికి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఈ రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు చుట్టుపక్కల స్కూల్ విషయం చూసుకుంటే నిహార్ ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా మనకు గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా మనకు బచ్పన్ స్కూల్, ఇటువంటి అనేకమైన స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్ కానీ కేవలం 5 మినిట్స్ జర్నీలో మనము వరంగల్ హైవేకి చేరుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు 7000 కెపాసిటీ గల సంప్, అంటే ఒక పెద్ద ట్రాక్టర్ నీళ్లు పట్టేటట్టు మనకు పెద్ద సంప్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద సంప్ కట్టారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళున్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి మనకు అన్ని రకాల ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ప్రతి ఒక్కటి 100% వాస్తు ప్రకారంగా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో మనకు 1 BHK పోర్షన్ ఉంటుంది. లోపల ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, పార్కింగ్ అయితే చాలా బాగుంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ నార్త్ సింహదానం నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాను. చూసుకోండి దీనికి వాడిన చోకోడ్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్తో చేయబడి మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ వాడి చాలా బాగుంటుంది. చూసుకోండి ఇది వచ్చేసి మనకు కిచెన్ కూడా చూసుకోండి. అలా ఇద్దరు ఉండే వంట చేసుకునే విధంగా మంచి ఒక చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్తోని, అందమైన టైల్స్తోని, వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండోతోని, అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకునే విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకు చిన్నగా హాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా 2 విండోస్ కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పరంగా. ఇటు చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా వాళ్ళ సామాన్లు ఉన్నాయి కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను. మంచి ఫేషియస్ ఉంటుంది. ఇది ఒక 1 BHK అని చెప్పారు కదా, ఇది ఒక బెడ్రూమ్. చూసుకోండి ఈజీగా మనకు 4x4 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్, మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి, వెంటిలేషన్ పరంగా ఒక మంచి UPVC విండో వాడి, ఇందులో 100% వాస్తు ప్రకారంగా ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏదైనా
సామాన్లు పెట్టుకునే విధంగా చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా ఎలాంటి డిజైన్ లేకుండా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లతో అన్ని రకాల చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మీరు చూసిన ఈ పార్కింగ్ ఈ 1 BHK పోర్షన్ కలిసి 1100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. అది కూడా మనకు 1100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ మనకు 6.5 నుంచి 7 ఫీట్ల బాల్కనీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి ఎక్సలెంట్ రెడ్ గ్రానైట్ ఫ్లోరింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకునేది మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ రేలింగ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా చూసుకొని మంచి గ్రానైట్ జిందాల్ కంపెనీ స్టీల్ రేలింగ్ కూడా వాడడం జరిగింది. ఏదైతే పైన చూస్తున్నారో వుడ్ కలర్తో మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన కూడా ఏదైతే సింహదారం చూస్తున్నారో సింహదారం వచ్చి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో వాడబడి. దయచేసి ఈ విషయాన్ని మరీ చెప్తున్నా చూడగలరు. ఇది వచ్చేసి చూసుకోండి, ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తో మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్ వాడి మంచి మనకు హార్డ్వేర్ కూడా చూసుకోండి. మంచి హార్డ్వేరు గోద్రేజ్ కంపెనీ లాక్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి, ఏదైనా గ్లాస్ ఫిట్టింగ్ చూస్తున్నారో ఇది మంచి టప్ అండ్ వేర్ గ్లాస్, మంచి ఎక్సలెంట్ గ్లాసు సిస్టము, మంచి వుడ్ వర్క్తో ఎక్సలెంట్ మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. సింహదారం అంటే ఇలా ఉండాలనే ఉద్దేశంతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహదారం చేస్తే లోపలికి ఎంటర్ అవుతుంది. చూసుకోండి, విశాలమైన 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి ఎక్సలెంట్ వైట్ టైల్స్ వాడడం జరిగింది. ఇటు చూసుకుంటే మంచి పెద్ద UPVC విండో విత్ గ్రిల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇందులో మనకు గ్రిల్స్ పెండింగ్ ఉంది, అది కూడా మీకు కంప్లీట్ చేసి చిన్న ఏదైనా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, ఇక్కడ కూడా మనకు అన్ని రకాల మంచి గ్రానైట్తో మంచి కన్స్ట్రక్షన్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి అందమైన ఎక్సలెంట్ లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ మీరు ఒక భవిష్యత్తులో పార్టీషన్ చేసుకుంటే ఇది సిట్అవుట్ ఏరియా అవుతుంది. ఇది మీకు హాల్ అవుతుంది. హాల్లో చూసుకున్నట్లయితే ఒక పెద్ద UPVC విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ఫాల్ సీలింగ్తో ఎంత పెద్ద టీవీ పెట్టుకున్న ఒక మంచి టీవీ మనకు ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకొని డైనింగ్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. చూసుకోండి, ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్తో వెస్టర్న్ కల్చర్తో అన్ని రకాల మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే దగ్గర కూడా మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా అందమైంది, ఒక పూజ గది కూడా కట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కిచెన్. చూసుకోండి, ఎంత కిచెన్ L ఆకారంలో ఎంత ఫేషియస్ ఉందో. అలా 2-3 ఉండి వంట చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ బ్లాక్ ప్లాట్ఫామ్తో అన్ని రకాల సెల్ఫ్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండో, మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్, మంచి వాటర్ ప్రూఫ్ గల డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మన గిన్నెలు కడుక్కునే విధంగా వాష్ పాయింట్ కూడా మంచి ఫ్లోరింగ్ మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చెట్టు కూడా రావడానికి కూడా మంచిగా అలా సాయంత్రం పూట ఉండడానికి ఒక మంచి ప్లానింగ్తో ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి టోటల్ మనకు 1100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చుట్టుపక్కల మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇటు చూసుకున్నట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి, దానికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ కానీ మెటీరియల్తో వాడడం జరిగింది. ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా ఇవ్వడమే కాకుండా అందమైన మంచి ఫ్లోరింగ్తో మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, సరిపడిన సెల్ఫ్లతో వాస్తు ప్రకారంగా మనకు డోరుకు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండాలి కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక మంచి UPVC విండో విత్ గ్రిల్స్తో మీకు చెప్పాను కదా, బాల్కనీ నుంచి ఇటు డోర్ తీసే విధంగా మంచి ప్లానింగ్ చూసుకోండి. ఎంత మంచి ప్లానింగ్ ఉందో. మనకు 20x55 డైమెన్షన్స్ 20 తక్కువ ఉన్నా కానీ మనకు వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి మంచి ఇంజనీరింగ్ ప్లాన్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, చాలా బాగుంది. చూసారు కదా, మనకు మా చిల్డ్రన్ బెడ్రూము, పూజ గది, మంచిగా మనకు అందమైన కిచెను, మనకు డైనింగ్ ఏరియా, కామన్ బాత్రూము, ఇటు మనకు హాలు, సిట్అవుట్ ఏరియా అన్ని రకాలు చాలా బాగుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ చూసబోయే ముందు మనకు డోర్ ఎంత బాగుందో చూస్తే ఎక్సలెంట్ మంచి డోరు, మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత బాగుందో. ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి అందమైన ఫ్లోరింగ్తో వెంటిలేషన్ పరంగా ఒక మంచి UPVC విండో విత్ గ్రిల్స్తోని మంచి గ్రానైట్ సిస్టమ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. సరిపడండి మంచి సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్లతో అన్ని రకాల చాలా బాగుంది. చూసారు, ఇది చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి ఫ్లోరింగ్ చూసుకోండి, ఫ్లోరింగ్ టైల్స్ కానీ ఇక్కడ వాడిన టైల్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో వాడిన కుండీలు కానీ మనకు అన్ని రకాల మంచి క్వాలిటీ గల మెటీరియల్ వాడడం జరిగింది.
వాడబోయే నల్లాలు కూడా మంచి క్వాలిటీ గల ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు కింద ఒక 3 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంది. టోటల్ కింద పైన కలిసి మనకు 2200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా రేటు దీన్ని ఏం చెప్తున్నారు మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకోండి, మనకు విశాలమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగు చూసుకోండి. అందమైన హెడ్ రూమే కాకుండా మనకు మంచి పరుగులు కూడా ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తో వాడడం జరిగింది. కన్స్ట్రక్షన్ గురించి పూర్తి వివరాలు మీకు లైవ్లోకి వచ్చినాక మీకు బిల్డర్ గారు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే కన్స్ట్రక్షన్ గురించి కానీ చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, అన్ని ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్, చాలా ఎక్సలెంట్ లొకేషన్. చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకు సూపర్ మార్కెట్ కానీ ప్రతి ఒక్కటి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వరంగల్ హైవే వెళ్తే మనకు చాలా నియర్ బై ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్న ఓనర్ పోల్చల్ గారు మాయకమనేది. ఇక దీని రేటు చూసుకున్నట్టయితే మనకు 1,10,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీ క్యాష్ కండిషన్ బట్టి 80% బ్యాంక్ లోన్ కూడా సదుపాయం ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా ఫోన్కి ఫోన్ చేయగలరు. మాయకమనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.